నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. అమెరికా ఇజ్రాయెల్ సైన్యం తొలుత ఇరాన్ దళపతి సుప్రీం కమాండర్ను హతమార్చింది. మొన్న ఇరాన్ నౌకదళ అధిపతిని మట్టుపెట్టింది. అయినా ఇరాన్ క్షిపణి దాడులతో అమెరికాను బెంబేలెత్తిస్తోంది. ఒక చిన్న దేశం అగ్రరాజ్యానికి నెల రోజులుగా ఎదురొడ్డి పోరాడుతుంది. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ మరోసారి యూటర్న్ తీసుకున్నారు. హర్మూజ్ జలసంధి తెరిచేందుకు ఇరాన్కు ఇచ్చిన గడువునే పెంచారు. అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం లెక్క తప్పింది. చిన్న దేశం ఇరాన్ అగ్రరాజ్యానికి చుక్కలు చూపిస్తోంది. అమెరికా తన అబ్రహం లింకన్ యుద్ధ నౌకను మోహరించే కేంద్రాన్నే మార్చుకోవాల్సి వచ్చింది. మరి ఎవరు దడదడలాడిస్తున్నారు, ఎవరు గడగడలాడిస్తున్నారు? హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ట్రంప్ ఇరాన్కు ఇచ్చినటువంటి గడువును ఏప్రిల్ 6వ తేదీ వరకు పొడిగించారు. లక్ష రాబందుల సైన్యమైన ఒక్క తుఫానుకు తలవంచాల్సిందే. అగ్రరాజ్యం తన బలంగా చెబుతున్న F-18 యుద్ధ విమానాన్ని చిరుదేశం ఇరాన్ క్షిపణితో నేలకూల్చింది. అబ్రహం లింకన్ పేరు పెట్టిన యుద్ధ నౌకను ఇరాన్ టార్గెట్ చేయడంతో అగ్రరాజ్యానికి దిక్కుతోచక నౌక దిశను మార్చింది. మోహరించిన చోటు నుంచి వేరే ప్రదేశానికి నౌకను తరలించింది. 9 లక్షల జనాభా ఉన్న దేశం ఖండాంతర క్షిపణులతో శత్రువును వదిలేది లేదంటోంది. సప్త సముద్రాల ఆవల దాక్కున్నా తప్పించుకోలేరని హెచ్చరించింది. డైవర్షన్ రాజకీయాల్లో ఆరితేరిన ట్రంప్ మాత్రం ఇరాన్ అభ్యర్థనతోనే చర్చలు జరుపుతున్నట్టు చెబుతున్నారు. ఇంధన కేంద్రాల మీద దాడిని ఏప్రిల్ 6వ తేదీకి పొడిగిస్తున్నట్టు తన ట్రూత్ సోషల్ ఖాతాలో ప్రకటించారు. దాడుల గడువును పొడిగిస్తున్నట్లు నాటకమాడుతూనే ట్రంప్ తన నేస్తం ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ను ఓ దొంగ దెబ్బ తీశారు. ఈ నెల 26న ఇజ్రాయెల్ వైమానిక దాడిలో IRGC నేవీ ప్రధాన అధిపతి అలీ రైజా హతమయ్యారు. ఇక నేవీ ఇంటెలిజెన్సీ చీఫ్ బెహ్నామ్ రెజాయి కూడా ఈ దాడిలో చనిపోయారు. ఇది ఇరాన్ నేవీకి పెద్ద దెబ్బ. ట్రంప్ బాధ్యత రాహిత్యం వల్ల ఇరాన్ హోర్మోజ్ జలసంధిని మూసివేసింది. సుప్రీం కమాండర్ హత్యతో దారి కాస్తుందని భావించిన అమెరికా ఇరాన్ ప్రతీకార దాడులకు తెల్లబోయింది. అక్కడ పాలక మండలిని ఇంచు కూడా కదిలించలేకపోయింది. పైగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్ ఏకతాటిపై నిలిచింది. శాంతి చర్చలంటూ ప్రపంచం దృష్టి మళ్లించిన ట్రంప్ దొంగ దెబ్బతీశారు. ఇరాన్ నావికాదళ ప్రధాన అధిపతి ఈ నెల 26న సంయుక్త దళాల దాడిలో మరణించారు. కానీ ఇరాన్ దళం ఎదురు నిలిచి చావోరేవో అన్నట్టుగా పోరాడుతోంది. తాజాగా చమురు రవాణాకు సదుపాయాల కేంద్రం కర్గ్ ద్వీపాన్ని కాపాడుకునేలా ఇరాన్ రక్షణ చర్యలు చేపట్టింది. మందు పాత్రలు అమర్చింది, క్షిపణులు మోహరించింది. శత్రువు ఏమరపాటుగా ఉన్న సమయంలో దెబ్బ కొట్టే అమెరికా వ్యూహాలను పసిగడుతూ తన ఎత్తుగలను మార్చుకుంటుంది. ఇటు మిలిటరీతో ఒత్తిడి తెస్తూనే ఇంధన కేంద్రాల మీద దాడులను పొడిగిస్తున్నట్టు అమెరికా చెబుతోంది. ఇది ట్రంప్ ఆడుతున్న ఓ మైండ్ గేమ్. వారే యుద్ధం ఆపి ఒప్పందం కోసం బతిమిలాడుకుంటున్నారని ట్రంప్ సరికొత్త బిల్డప్ ఇస్తున్నారు. 15 అంశాల ప్రణాళికను ఒప్పుకోవటం అంటే ఇరాన్ తన ఓటమిని ఒప్పుకోవటమే. ఓటమిని అంగీకరించాల్సిందేనని అమెరికా ఇరాన్ మీద ఒత్తిడి పెంచుతోంది. దీన్ని గ్రహించిన ఇరాన్ ప్రపంచానికి చమురు సరఫరా చేసే సదుపాయ కేంద్రం ఖర్గ్ ద్వీపాన్ని కాపాడుకునే వ్యూహంలో ఉంది. అక్కడ మందు పాత్రలు అమర్చి క్షిపణులను మోహరించింది. ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్న IRGC నేవీ ప్రధాన అధిపతి అలీ రెజా తంగ్సిరీని అమెరికా హతమార్చింది. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలంటారు. కానీ 1,00,000 అసత్యాలు మాట్లాడైనా యుద్ధంలో తనదే పై చెయ్యని చాటుకోవాలని డొనాల్డ్ ట్రంప్ తహతహలాడుతున్నారు. కాల్పుల విరమణకు ముందే ఇరాన్ క్షిపణి వ్యవస్థ అణుకేంద్ర లక్ష్యాలను భారీగా దెబ్బతీయాలన్నది అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త వ్యూహం. యుద్ధం ఆరంభమై దాదాపు నెల రోజులవుతుంది. అగ్రరాజ్యం ప్రేలాపనలు, విధ్వంసాలు, బూటక ప్రచారాలు తప్ప సంధి యత్నాలు లేవు. కనుచూపు మేరలో కానరావటం లేదు. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.